అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మహాజ్ఞాని జ్ఞానం సంపాదించుకున్నటకు నీవు బుద్ధి తెచ్చుకొని నీవు ఇంచుమించుగా 4 జీవులను పరికించి చూసినడలా అవి చిన్న జీవులే, కానీ వాటి యొక్క జ్ఞానం వివేకం అపారం అని సొలొమోను రాజు తెలియచేస్తూ ఉన్నారు. ఈవేళ 1-2 జీవులను మనం చూద్దాం. చిన్నలకు పెద్దలకు వృద్ధులకు అందరికీ ఉపయోగపడే సందేశం ఈవేళ బిడ్డలకే కాదు, పెద్దలకి, అలాగే గృహిణీలకు, ఉద్యోగస్తులకు, అందరికీ, అన్ని కాలాల వారికి, అన్ని వయస్సుల వారికి ఉపయోగపడులాగున్న దేవుని వాక్యం ఈవేళ ధ్యానం చేసుకుందాం. అందరం బైబిల్ గ్రంథాలు తెరచి జ్ఞానైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుండి 25 వచనాల వరకు 2 వచనాల్లో ఉన్న 2 జీవులను ఈవేళ చూస్తూ, వచ్చే వారం దేవుని చిత్తం బట్టి మరి 2 జీవులను మనం ధ్యానం చేసుకుందాం. 24 నుండి 26 వరకు చదువుకుందామండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. గమనించండి, భూమి మీద చిన్నవి 4 కలవు. చిన్నవి, మనం పట్టించుకోనివి, మన కంటికి కానరానివి 4 కలవు, అయినా అవి మిక్కిలి జ్ఞానము కలవి, గొప్ప జ్ఞానము కలవి. అవి ఏంటి? చదువమ్మా. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చాలు, ఈవేళ సమయం బట్టి త్వరగా 2 జీవులను మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి చిన్న చీమ, రెండవది చిన్న కుందేళ్ళు. ఈ చిన్న చీమ మనకేమి సెలవిస్తూ ఉంది? ఈ చిన్న కుందేలు మనకేమి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంది? ఇవి గ్రహించే ముందు సామెతలు 31లో మనందరికీ బుద్ధి జ్ఞానం కలుగు నిమిత్తం ఒక ఖచ్చితమైన మాట సొలొమోను భక్తుడు సెలవిస్తాడండి. అది చూసి నాకే బుర్ర గిర్రుమని తిరిగింది. చదువుకుందాం. సామెతలు 31 చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. గమనించండి, దేవోక్తి, దేవుని మాట, దేవోక్తి, దేవుని యొక్క పలుకు. ఈ దేవుని యొక్క పలుకు ఎవరు పలికారు? యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సొలొమోను ఒక నూతన పేరుతో ఈ అధ్యాయమును రాస్తున్నారన్నమాట అండి. నామవాచకం, తన నామమును మార్చుకొని ఈ అధ్యాయం రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆగూరు యూకే కుమారుడు. ఆగూర్ సన్ ఆఫ్ జాకే. ఆగూర్ సొలొమోను మహారాజు. యాకే దావీదు. యాకే అనగా తండ్రికేమో యాకే అని పేరు పెడుతూ ఉన్నాడు, తనకేమో ఆగూర్ అని పేరు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ పలుకులు ఎవరికి ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు అనగా ఈతియేలుకును ఊకాలుకును. ఈతియేల్ అనే పేరు ప్రసంగి. కాబట్టి తర్వాత కూడా మనం చూస్తాం, ఈతియేల్ అనగా జ్ఞాని
ప్రసంగి, ఉక్కాల్, ఈ ఉకాల్, ఈతియేల్ అనునవి యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములు అని వేదాంత నిపుణులు తెలియజేస్తూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి ఈ యొక్క సొలొమోను మహారాజు దావీదు కుమారుడననియు యేసు క్రీస్తు ప్రభువుకి ఉద్దేశించిన పలుకులు ఈ పలుకులనియు తాను తెలియచేస్తూ మరి కొన్ని అమూల్యమైన సత్యములు 2-3 వచనాలు తెలియజేస్తారు. అసలు 2-3 వచనాలు చదువుకుందాం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఇదేంటి? దేవుడేమో సొలొమోనుతో అంటూ ఉన్నాడు, నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి జ్ఞాని మరి ఒకడు ఉండడు. జ్ఞాన వివేకములకు మారు పేరు సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు యొక్క పలుకులు మనం చూస్తే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నా వంటి తెలివి తక్కువ వాడు లేడు, నా వంటి తెలివి లేని బుద్ధిహీనుడు లేడు, తెలివి లేని పామరుడు లేడు. ఇదేంటి? దేవుని వాక్యం ద్వారా దీని యొక్క భావం మీకు చెప్తానండి. 3వ వచనంలో చదువమ్మా. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. నేను అసలు జ్ఞానాభ్యాసమే చేసుకోలేదు, అసలు చదువుకోవాలా. ఇది ఇంకా విడ్డూరంగా ఉంది. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు పొందలేదు. ఇవన్నీ వింతైన పలుకులు. నేను పశుప్రాయుడను, సామాన్య మనిషికి ఉండే తెలివితేటలు నాకు లేవు, నేను చదువుకోలేదు, పరిశుద్ధుని గూర్చిన జ్ఞానం. అందుకే గ్రంథం పేరేం చెప్పండి, కనబడుతుందా? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం సెలవిస్తూ ఉంది? పరిశుద్ధుని గూర్చిన జ్ఞానం నేను పొందలేదు. 4 విడ్డూరమైన మాటలు అంటూ ఉన్నాడు. ఈ విడ్డూరమైన మాటలకు పౌలు గారు జవాబిస్తారండి. చూద్దాము ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అందరం చదువుతున్నాం, అందరం చూద్దాం. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎవడు తన్ను తాను మోసపరచుకోకూడదు. ఏంది ఇది? ఎట్టాగండి? ఎవడన్నా నన్ను మోసం చేస్తాడు, నేను ఎవరినైనా మోసం చేస్తాను, కానీ నన్ను నేను మోసం చేసుకోవటం ఏంటి? ఇది ఎక్కడైనా ఉంటుందా? ఎవడైనా వారికి వారు మోసం చేసుకుంటారా? చేసుకోరండి. కానీ నన్ను నేను మోసం చేసుకోకూడదు అంటే ఏం చెయ్యాలి? చదువమ్మా. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఇదేంటి? జ్ఞాని అవటం ఏంటి? జ్ఞాని అగునట్లు వెర్రివాడు అవటం ఏంటి? ఇందులోనే ఉంది సంగతి. వినండి. తెలివి తక్కువ వాడే చెప్పే మాట నాకు అన్ని తెలుసు అంటాడు. ఎదుటివాడి మాటలు వినరో, ఎదురు మాట్లాడుతూ ఉంటారు. చెప్పనివ్వరు, వినరు. ఫోన్లో అయినా ఎదురుగా అయినా నాకు తెలుసులే, నాకు అన్ని తెలుసులే అంటాడు. వారే మహాజ్ఞానులు. సొలొమోనుకి సకల శాస్త్రములు తెలుసు. ఆయన అంటాడు, నేను పశుప్రాయుడను, నేను జ్ఞానాభ్యాసం చేసుకోనని వారని, పరిశుద్ధిని గూర్చిన జ్ఞానం నాకు లేదు.
ఎన్ని అంటూ సొలొమోను అసలైన జ్ఞాని అగు నిమిత్తం అన్ని విషయాలలో నేను అజ్ఞానిని అని జ్ఞానాభ్యాసం చేసుకున్న సొలొమోనే అసలైన జ్ఞాని అయ్యాడనమాట. అందుకే సదాచారం, మంచి ఆచారము అని ఉపదేశంలో దైవజనులు అంటారు, దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు నాకేమీ తెలియదు అన్నట్లు విన్నప్పుడు మనకు అన్ని బోధపడతాయి అంటండి. కాబట్టి ఎవడైనా సరే విన్నానులే, చెప్పానులే అని అనుకుంటే వాడే వెర్రివాడు. కాబట్టి నా బోటోడైనా జ్ఞాని అని ఒకవేళ అనుకున్నా ఎవరి నోట ఏ మాట వస్తుందో అని శ్రద్ధగా వింటే వారి నోట ఒక పలుకే దేవుడు పలికిస్తారు, అదే ప్రసంగం అవుద్ది. గమనించండి, బైబిల్ మిషన్ వారమైన మనం అన్నీ తెలుసులే అనుకొని అవివేకులం కావద్దు. నాకేమీ తెలియదు అని ఎవరు ఏమి నాకు తెలియచేస్తారు ఈవేళ నా పని మనిషి ద్వారా నేనే నేర్చుకుంటా, ఆటో డ్రైవర్ ద్వారా నేనేమి నేర్చుకుంటా, అలాగే నా బిడ్డల ద్వారా నేనేమి నేర్చుకుంటా, తప్పేమీ లేదు. ఈవేళ మనకు తెలియని చాలా విషయాలు పిల్లలు తెలుసుకుంటున్నారు. కూర్చోబెట్టి మాట్లాడండి, చెప్తారు, వాళ్ళు పాఠాలు చెప్తారు. కాబట్టి జ్ఞాని అవటానికి ఎవరికైనా ఒకవేళ ఇష్టము గనక ఉంటే అట్టివారు నాకు ఏమీ తెలియదు అన్నట్లు భావిస్తేనే జ్ఞానాభ్యాసం అవుతుంది. ఇది మన జీవితాన్ని ఈవేళ మళ్లించవలసిన ఒక ముఖ్య అంశం అయ్యుంటున్నవి. కాబట్టి ఎక్కడ జ్ఞానం సంపాదించాలి, ఎక్కడ ఈ జ్ఞానం మనకి లభ్యమవుతుంది, ఎక్కడ ఈ జ్ఞానం మనం తెలుసుకొనగలము? 5వ వచనం అందరం చూద్దామండి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. గమనించండి, దేవుని మాటలు సుమారు లోకం పుట్టినప్పటి నుండి కాసి 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 వడగాసినవి, కాల్చి 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 మేలిమి చేయబడినవి. ఇవి కాలము అను కొలిమిలో పుటం వేయబడి నేటికి కూడా చెల్లుబాటులో ఉన్నవి. అంటే కాలము, మనుషులు, యుగములు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఈ దేవుని గ్రంథాన్ని ఏం చేశాడండి? పరీక్షించి వాస్తవమని రుజువు చేసి ఈ గ్రంథము పుటము వేయబడి మేలిమి గ్రంథముగా నేటి వరకు లోకమంతటి యొక్క హస్తభూషణముగాను, అలాగే ఒక ప్రశస్తమైన జ్ఞాన సాధనముగాను ఉందంటే దేవుని వాక్యం పరిశోధింపబడి మరి తేల్చబడిన జ్ఞాన అభ్యాసము కొరకైన గ్రంథం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్టి దేవుని మాటలు పుటం వేయబడి మేలిమిగా తేల్చబడిన ఈ గ్రంథాలను ఆశ్రయించు వారికి దేవుడే కేడెము, దేవుడే కాపుదల, దేవుడే భద్రత, దేవుడే ఆశ్రయము, దేవుడే దుర్గం. కాబట్టి జ్ఞానులైనా అజ్ఞానులైనా పండితులైనా పామరులైనా సకల శాస్త్రములు మర్మమైన లేక సకల శాస్త్రములు నిగూఢమై ఉన్న దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు దేవుని వాక్యము ధ్యానించు వారికి దేవుడే ఏమై ఉంటారంటండి? కాపుదల, కవచం అయి ఉంటారంటండి. ఈ క్రమములో మనం ఈ చిన్ని జ్ఞాన సంపద కలిగి ఉన్న చీమను గురించి
కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. దేని బిడ్డలారా, ఈ చీమలు బహు చిన్న జీవులైనా కానీ వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా విషయాలు మనం చూచడం ద్వారా, అబ్జర్వ్ చేయటం ద్వారా, తీక్షణంగా వీక్షించడం ద్వారా మనం చాలా విషయాలు మనం అలవరుచుకోగలం. చీమలు ఎట్లా ఉన్నాయి, పిచ్చుకలు ఎట్లా ఉన్నాయి, సృష్టియే గొప్ప ఉపాధ్యాయుడై ఉంటూ ఉన్నాడు. సొలొమోను అట్లాగే చీమలను చూసి మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. ఆ పాఠాలు ఏంటో ఈవేళ మనం దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్య గ్రంథములోని పలుకుల ద్వారా, లేఖనాల ద్వారా మనం గ్రహించుకుందామండి. చీమలు బహు చిన్న జీవులైనను అవి కష్టపడే స్వభావము కల జీవులు. చీమలు కష్టపడే స్వభావం గల జీవులు. దేవాలయం నిద్రపోయే వాళ్ళని చూస్తాం, ఆటోలు నిద్రపోయే వాళ్ళని చూస్తాం, బస్సులో నిద్రపోయే వాళ్ళని చూస్తాం, కడకి తింటా కూడా నిద్రపోయే వాళ్ళని చూస్తాం. కానీ ఎవరైనా నిద్రపోతున్న సీమను చూసారా? మరి ఇప్పుడు నిద్రపోతాయి చెప్పండి. అవి గూట్లోకి వెళ్ళి నిద్రపోతాయేమో కానీ గూటి బయట ఏం చేయవు, నిద్రపోవు. అప్రమత్తంగా ఉంటాయి, చురుగ్గా ఉంటాయి, చలాకీగా ఉంటాయి అన్నమాట. గమనించండి. సీమలను చూసి అది మెల్లగా ప్రశాంతంగా వాకింగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఉఫ్ అనండి, స్పీడ్గా వెళ్ళిపోద్ది. ఏదో అపాయం ఉంది, ఏదో వచ్చేస్తుంది, ముంచుకొస్తుంది అని చెప్పి ఏం చేస్తుంది అది? అటు ఇటు చూడదు, స్పీడ్గా వెళ్ళిపోద్ది అన్నమాట. బహుశా అవి నిద్రపోయిన వైనం మనం ఎవరో చూసి ఉండం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అవి కష్టపడే స్వభావము గల శ్రమజీవులు. అవి సమిష్టి కృషి చేసే జీవులు అయి ఉంటున్నాయి అన్నమాట అండి. సమిష్టి కృషి, కలిసికట్టుగా అవి పోగు చేసుకుంటాయి, సమకూర్చుకుంటాయి, కలిసికట్టుగా అవి పనిచేస్తాయి అన్నమాట అండి. గమనించండి. అవి వివేకమునకు, జ్ఞానమునకు సంకేతం. వాటికి శరీర సత్తువ లేకున్నప్పటికీ ఏ కార్యమైనా కలిసికట్టుగా అవి చేయటం బట్టి అవి సాధించేవి అయి ఉంటున్నాయి. అవి వేసవిలో అనగా సౌఖ్యకాలములో శ్రమపడి, చలికాలము అనగా ఆహారము లభించని కాలము కొరకు, అలాగే సంచారము కరువుగా ఉన్న కాలము కొరకు అవి ఆహారం భద్రం చేసుకుంటాయి. మన సౌఖ్యకాలములో బరీగా పేకదాకా తిని మనం గుర్రు పెట్టి నిద్రపోతాం. శ్రమకాలం వచ్చినప్పుడు తాకకోసిన పిల్లుల వలె గిరగిరా 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 తిరుగుతాం. అవి అట్టా కాదండి. సౌఖ్యకాలములో శ్రమకాలము కొరకు ఎట్లా అని ఎదురు చూస్తాయి, సౌఖ్యకాలములో శ్రమకాలము కొరకు అవి దాచుకొని సౌఖ్యకాలములో ఆహారము సేవించినట్లు చలికాలములో కూడా అవి ఏం చేస్తాయంటే ఆకలి లేకుండా అవి పోగు చేసిన ఆహారముతో చక్కగా జీవిస్తాయి అన్నమాట అండి. పిల్లరా, సౌఖ్యకాలములో శ్రమ, సిద్ధపాటు, అలాగే శ్రమ కాలములో అవసరమైన వనరులు సమకూర్చుకున్నట్టును బట్టి ఆహార లోటు లేకుండా సమృద్ధిగా అవి జీవిస్తాయి అన్నమాట అండి. కాబట్టి ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. అలాగే అవి చక్కని యోచన శక్తి కలిగి యుక్తితో అవి తమ ఏర్పాట్లు చేసుకుంటాయి అన్నమాట అండి. అలాగున మనము కూడా చక్కగా
ప్రణాళికలు వేసుకుని యోచించి యుక్తిగా కష్టకాలము కొరకు ఏర్పాట్లు చేసుకునడం అనేది చాలా అవసరం ఉంటున్నది అన్నమాట అండి. గమనించండి, చాలామంది పిల్లలు చేసే పొరపాటు అదే. సంవత్సరం అంతా కాలు జాపుకొని కూర్చుంటారు, సంవత్సరం అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పరీక్షలు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా మొదలెత్తారు గ్రైండర్ రుబ్బు 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 రుబ్బు. అరుబు మిషన్లో ఇంకా సరిపోదు, చాలా పిండి మిగిలి చాలా గింజలు ఉంటాయి, రుబ్బుడికి టైం ఉండదు. ఒకదానికొకటి ఇంకోదానికి ఇంకోటి గలిబిలి అయిపోయి గందరగోళం అయిపోతాడు. గమనించండి. కాబట్టి అవి సమస్తమును ముందుగానే పసిగట్టి శ్రమకాలమునకు యోచనతో యుక్తితో ఏర్పాట్లు చేసుకునేవై ఉంటున్నాం అన్నమాట అండి. అలాగే అవి సమిష్టిగా సహకరించుకుంటాయి. అలాగే మరి ముఖ్యంగా వాటికి ఉన్న తాత్పర్యం ఏంటంటే, చీమలుగా మనం చిన్నవిగా ఉండి ఒంటరిగా మనం ఏమీ చేయలేకపోయినా సమిష్టిగా మనం దేనినైనా సాధించగలం అన్న తాత్పర్యం చీమలు కలిగి ఉన్నవి అనుటకు సొలొమోను గారు ఈ చక్కని ఉపమానం సాదృశ్యం మనకు తెలియజేస్తున్నారు అన్నమాట అండి. గమనించండి, సీజింగ్ ఆపర్చునిటీ, అవకాశమును జార విడువక అవకాశమును చాకచక్యముగా వాడుకున్నట్టులో అవి దిట్టలు. నాయకుడు అన్నవాడికి అలాగే గృహాలు నడిపించుకునే గృహ యజమానులకు గృహ నాయకులకు కూడా 3 దృష్టిలు ఉండాలి. ఒకటి ఫార్ సైట్, రెండవది మోర్ సైట్, మూడవది షూర్ సైట్. ఫార్ సైట్ అనగా దూరదృష్టి, మోర్ సైట్ దివ్య దృష్టి, షూర్ సైట్ ఖచ్చితమైన దృష్టి కలిగి ఉన్నప్పుడే సంస్థ నడుస్తుంది, ఇల్లు నడుస్తుంది, కుటుంబం నడుస్తుంది. దూరదృష్టి, విశాల దృష్టి, ఖచ్చితమైన దృష్టి ఇవి ఇంటికైనా సంస్థకైనా మరి దేనికైనా కానీ చాలా ప్రాముఖ్యం. గృహిణికి కూడా అదే ఉండాలి. పిల్లలు 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తారు, 10 ఏళ్ల తర్వాత వారిని ఏ స్థితిలో చూస్తాము అని ప్రణాళిక వేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడు నుండే సిద్ధపరచాలి. అట్టివారే కొంతమేర చీమ యొద్ద జ్ఞానం సంపాదించుకున్న వారు వలె ఉంటారు. లేకపోతే ఆ రోజు ఇచ్చినప్పుడు ఉక్కిడి విక్కిడి అయిపోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఈ వారానికి వచ్చే వారానికి మారిపోతున్న పరిస్థితులు. అయినా కానీ దేవుని సహవాసం బట్టి దైవ జ్ఞానం బట్టి మనం ప్రయత్నించవలసి మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళ్ళి వాక్యము గనుక అవసరం ఆలోచించినట్లయితే సోమరులకి ఒక చక్కని సాదృశ్యమే ఈ యొక్క చీమ. మన ధ్యానము కొరకు పఠించుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8, 9 వచనములు చదవండి. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. రైట్, చూసారా? వాటికి గవర్నమెంట్ లేదు, వాటికి సలహాదారులు లేరు, వాటికి ప్లానింగ్ లేరు, వాటికి జడ్జీలు లేరు, వాటికి పోలీసులు లేరు, ఏమీ లేవు. అయినా కానీ చక్కగా అయ్యి ఉంటాయి. సోమరి సీమల యొద్దకెళ్ళి విచారణ చెయ్యి. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, వాటికి సూపర్వైజర్ లేకున్నా, ఐఏఎస్ కలెక్టర్ లేకున్నా, వాటికి పిఎం లేకున్నా, మంత్రులు లేకున్నా, ఎమ్మెల్యే లేకున్నా, ఎంపీలున్నా అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకున్నాను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. గమనించండి, కోతలు కోసేవారు తెలుస్తుంది. ధాన్యం కోత కోసినప్పుడు ధాన్యం అంతని చీమలు ఏం చేస్తాయి, తీసుకెళ్ళి దోసుకుంటూ ఉంటాయి.
9వ వచనం అమ్మ చదువు పాప. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు. గమనించండి, ఆలస్యంగా వచ్చేవాళ్ళు సోమరులు ఏ టైంకి వస్తారు? ఎందాక నీవు పండుకొని ఉందు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఏమలారా చెప్పండి, ఎప్పుడు నిద్ర లేస్తారు మీరు? వాక్యం అడుగుతుంది ఏమన్నా చెప్పండి. 9 నిద్ర లేస్తాం, 9 మొహం కడుక్కోవటం, 9:30కి 2 సింబులు పోసుకోవటం, చీర కట్టుకోవటం, లేకపోతే చొక్కా వేసుకోవటం, 9:30కి రావటం, 10ంటికి రావటం. సోమరి ఎప్పుడు నిద్రలేస్తావు? ఇక కొంచెము నిద్రించదనని చెప్పేశారు. ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అమ్మాయిలారా, అబ్బాయిలారా, ఏ టెక్నాలజీ వచ్చేసింది, మేము కూడా ఏ ట్రైనింగ్ తీసుకోవాలి తప్పట్లా. అదే చెప్తున్నా యాజకులకు కూడా. ఎందాక చేతులు ముడుచుకుంటావు, ఎందాక పండుకుంటావు, ఎందాక కొంచెం సేపు అంటావు. 11వ వచనం, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు, కబలించి వేసినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఎంత విచారం! ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట వినండి. ఈ చీమలు వర్షాకాలం తథ్యమని ఎరిగి అవి ఆహారమును సిద్ధపరచుకుంటాయి అంటండి. ఈ చీమలు నిస్వార్థ జీవులు. మీరు చూస్తూ ఉంటారు. ఒక చీమకి ఏదైనా ఆహారం దొరికిందనుకోండి, అది తీసి దాచేసుకోదు. అదేం చేస్తుంది? ఇంకో చీమ దగ్గరికి వెళ్ళి, ఓయ్ అక్కడ ఆహారం ఉంది ఎల్లు అని అది బాటేస్తుంది, దారి చూపించుద్ది. అది వెళ్ళి ఇంకో దాన్ని దారి చూపించు, అది వెళ్ళి ఇంకో దాన్ని దారి చూపిస్తుంది. అవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? లైన్ కడతాయి. అవి ఆహారం లభించినప్పుడు దాని మటుకు అది దాచుకోదు. మనకి వలి తోటి చీమలు అన్నిటికీ అది ప్రచురితం చేస్తుంది, ప్రకటిస్తుంది. అక్కడ మంచి తీపి ఉంది, మంచి పదార్థం ఉంది, వెళ్ళు భుజించు. ఒకదాని కూడదాను. ఈలోపు ఏం చేస్తాయి చెప్పండి? వరుస పెట్టేస్తాయి. ఆ వంటని ఎంత కృతజ్ఞత ఉంటావంటే, అది ఆహారం తీసుకొని వెళ్ళి గూట్లో దాచుకొని అన్ని చీమలకి ఆ స్వార్థ ప్రకటించిన తర్వాత, వర్తమానం తెలియచేసిన తర్వాత, ఈ చీమలన్నీ అంటండి ఆ మొదటి చీమ చూపించిన ఆహారమును అందుకొని కృతజ్ఞత కలిగి, మాకు ఆహారం చూపించావు, నీకు వందనాలని చెప్పి అవి పోగు చేసుకున్న ఆహారములో ఆహారానికి దారి చూపించిన ఆ పెద్ద చీమకి, మొట్టమొదటి చీమకి కొంచెం కృతజ్ఞత చెల్లించి వెళ్తాయి అంటండి. కొంచెం దాన్ని గూటి కాడ పెట్టి వెళ్తాయి అంటండి. ఎంత విచిత్రం! ఎందుకు? నువ్వు మాకేం చేసావు? ఆహారం సమకూర్చావు. అలాగున మనం కూడా ఒక ఉద్యోగం ఉంది, ఒక సద్యోగం ఉంది. ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలి? పంచుకోవాలి, తెలియజేసుకోవాలి. ఇక్కడ లాభం ఉంది, ఇక్కడ ప్రయోజనం ఉంది, ఇక్కడ మంచిగా ఉంది. ఇవాళ భయం నిజమే చూపిస్తే ఆయన మర్చిపోతాం కాక వాడికే టోపీ పెడతారన్నమాట అండి. బాబు ఫస్ట్ వీడియో పెట్టండి. చీమలు ఎలాగున్నా పోగు చేసుకుని సమిష్టిగా ఆహారము దాచుకొని అవి లోటు కాలములో సేవిస్తాయో ఒకసారి మనం చూసేద్దాం. గమనించండి. చీమలు వాటి గూటు ఒకవైపు ఉంది, అవి ఇంకొక వైపు తీసుకెళ్తున్నాయి. అక్కడ లీడర్ ఉన్నాడు చూడండి. ఒక్క లీడర్ అటు కాదురా దారి అని ఇటు తీసుకెళ్ళి చూపిస్తున్నాయి చూడండి. ఇటురా అని చూపిస్తున్నాయి. అలాగున ఆ చీమలు ఎలాగో సమిష్టిగా ఆహారమును గూటికి నిస్వార్థంగా తీసుకుని వెళ్తున్నాయో మనం ఇక్కడ చూడగలం. అందులో పసుపు రంగు అన్నీ సామాను మోసి, ముందున్నవన్నీ పోలీస్ జీపులు అన్నమాట అండి. మార్గం సరళం చేసి
ఎటు తీసుకురాలో అవి దారి చూపించి జీపీఎస్లు అన్నమాట అండి. పసుపు రంగు, బ్లూ రంగు, గ్రీన్ రంగు, చూసారా, దారి చూపించే మార్గం సరళం చేసేసి ఇలాగున్న దారి చూపించేవి కొన్ని అయితే, ఆహారం మోసేవి కొన్ని అయితే, మార్గం సరళం చేసి కొన్ని అయితే, అవి ఏం చేస్తాయి, కాడకి ఆహారాన్ని కొదువు లేకుండా అన్నీ చక్కగా పోగు చేసుకుంటాయి అంటండి. అలాగే ఆ చీమలకి టెంటకిల్స్ అంటే మీసాలు దేవుడిచ్చాడు. ఈ మీసాల ద్వారా ఆహారం తెచ్చిన చీమ యొక్క బాట ఎటుంది, ఆహారం ఎక్కడ లభిస్తుంది అని అవి సెన్సార్లు పెట్టుకొని ఆ దారిలోకి వెళ్ళి అవి ఆహారం అందుకొని ఆస్వాదిస్తాయి అంటండి. అది చూసారా, ఆ సీమ ముందు సీమ వేసిన బాటలో అది ప్రయాణం చేస్తుందన్నమాట అండి. దాని మీసాలతో చూడండి, సీమ వేసిన బాట విజిగ్ జాగుగా, వంకర టింకరగా, గుండ్రంగా, ముందు ఆహారం దొరికిన చీమ ఏ బాట వేసుద్దో ఆ బాటలో అవి ఏం చేస్తాయి అంటండి, ప్రయాణం చేస్తాయి. ఈవేళ మన పిల్లకాయలు చూస్తే నీ రూట్ నీది, భలే చెప్పాడు మా మర్నాథ, నా రూట్ నాది. మొగుడొక రూటు, పెళ్ళాం ఒక రూట్, పెళ్ళాం ఒక రూటు, మొగుడు ఒక రూట్. భలే చెప్తున్నా తందానా తానా. వీళ్ళే రెండు రూట్లు అంటే ఇంక పిల్లకాయలు నోరు నెత్తి బాదుకుని వాళ్ళ రూట్ వాళ్ళది. కాడికి ఏ రూట్ ఎటు కలుస్తుందో తెలియదు, అంత మాయా బజార్, అంత గందరగోళం. సీమలు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీసాలు అదిగో వాటి ద్వారా ఆ మీసాలతో పసిగడతాయి. ప్రోబ్ అంటే పరీక్షిస్తాయి అంటండి, పరిశీలిస్తాయి అంటండి. నెక్స్ట్ విశాలంగా దూరదృష్టితో అంత పర్యవేక్షిస్తాయి అంటండి. నెక్స్ట్ ఆ రూట్లో తిన్నగా అవి నడుచుకుంటూ వెళ్తాయి అంటండి, బాటలు నడుచుకుంటూ వెళ్తాయి అంట. కాబట్టి పితరులైన వారు వేసిన బాటలు, నడిపించిన బాటలు నడిచిన వారమైతే మనకేం చెప్పండి, ఆశీర్వాదం, మేలు, దేవుని యొక్క దీవెన మనం అందుకోగలమని మనం చూస్తూ ఉన్నాం. సభను గురించి, నా ప్రభుని గురించి శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. రేపు మీకు నయమాను ఉపదేశించబోతూ ఉన్నాను. దైవజనులు చక్కగా వివరిస్తారు. స్టేషన్లు, ఇశ్రాయేలు బాలిక స్టేషన్కి షోమ్రోను ఎలీషా ప్రవక్త గురించి తెలియబడింది. ఆ బాలిక నయమాను భార్యకు చెప్పింది, నయమాను భార్య నయమానుకు చెప్పింది, నయమాను రాజుకు చెప్పాడు. రాజు వర్తమానికుడికి చెప్పాడు, వర్తమానికుడు ఇశ్రాయేలు రాజుకు చెప్పాడు, ఇశ్రాయేలు రాజు మంత్రులకు చెప్పాడు, మంత్రులు ఎలీషాకు చెప్పాడు, ఎలీషా రమ్మను అంటాడు. మళ్ళా ఎలీషా మాట మళ్ళీ తిరిగి నయమాను దగ్గరికి వెళ్తుంది. మళ్ళా నయమాను ఎలీషా దగ్గరకు స్వస్థత కార్యం జరుగుద్ది ఎట్టకేలకు. కాబట్టి ఈ వర్తమానం అంటండి స్టేషన్లు మారుకుంటూ వెళ్ళిందంట. కడకి దాని కార్యం సఫలమైంది. అలాగూ నా అయ్యగారు అంటారు, సభను గురించి, నా ప్రభుని గురించి నా శుభవార్త చెప్పుచు వినుచు సుఖింపగలను. గమనించండి. కాబట్టి ఈ సువార్త కంటే ఏది, ఏ సువార్త కంటే ఏది. రెండోది ముఖ్యమైన అంశం, చిన్న కుందేళ్ళు. చదవండమ్మా. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చూసారా, అవి రాళ్ళ సందులలో, రాళ్ళ మధ్య, రప్పల మధ్య ఉన్న బీటలలో, అవి సందుల్లో నివాసములు కల్పించుకొని
రాళ్ళ మధ్య అవి నిశ్చింతగా ధైర్యముగా బ్రతుకును. ఏంటి ఈ సంగతి? మనం ఆలోచించేవాళ్ళమే దేవుని బిడ్డలారా. మనం చిన్న కుందేలు వంటి బలహీనులం, ఇబ్బంది కలుగు వారం. కాబట్టి ఈ చిన్న వాటిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న మాటకు చిన్న వాక్యం ఏమనగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 31లో మనం చదవబాకండి. ఏ స్త్రీడు అతిశయింపకుండానట్లు వెర్రి వారి ద్వారా బలవంతులను, అలాగే బలము లేని వారి ద్వారా బలవంతులను, ఎన్నికలో లేని వారి ద్వారా ఎన్నికలో ఉన్న వారిని, నీచులేని వారి ద్వారా గొప్పవారిని, ఇలాగున దేవుడు ఎవరు కూడా తమ శక్తిని సామర్థ్యం బట్టి అతిశయింపకుండునట్లు దేవుడు వెర్రి వాటిని, బలహీనమైన వాటిని, లెక్కలో లేని వాటిని, తృణీకరింపడిన వాటిని, నీచమైన వాటిని ఏర్పాటు చేసుకుని బలవంతులకు, విద్యావంతులకు, జ్ఞానవంతులకు, ఐశ్వర్యవంతులకు దేవుడు ఏం చేస్తారంటే బుద్ధి చెప్తారా అంటండి. ఆ క్రమంలో ఈ చిన్న కుందేళ్ళు ఆ పేటు బీటలలో దాగి సమస్త విధములై ఉన్న కీడుకు ఈ యొక్క చిన్న కుందేలు భద్రంగా పదిలపరచబడి ఉంటుంది అన్నమాట అండి. అలాగే మనము కూడా బలహీనులం, అపాయములకు లోనైన వారం, ఇబ్బందులలో ఉండు వారం. మనందరికీ కూడా పేటు బీడు ఉంది. ఆ పేటు బీటు ఏంటి అంటే ప్రభు యొక్క శిలువ గాయాలు. ఆయన శరీరమే రాయి, ఆయన శరీరమందు ఆయన పొందిన గాయాలే పేటు బీటెలు. ఆ గాయములలో మనం ప్రవేశించి ఆ గాయములలో మనం ఆశ్రయము కల్పించుకొని ఆ గాయములలో ప్రభు యొక్క ప్రేమను, కనికరమును, కాపుదలను, వాత్సల్యమును మనం అందుకొని ఆ గాయము నుండి స్రవించు రక్తమే ఒక విజయ ఖడ్గం, ఒక కోట. కాబట్టి ఆ గాయములు అను బీటులో, ఆ రక్తము అను ఓటలో మనల్ని మనం దాచుకున్న వారమైతే ఈ లోకములో ఉష్వని ఊదివేయాలన్నా సాతాను నుండి, దురాత్మల నుండి, దుష్టాత్మల నుండి, దయ్యాల నుండి మనం పదిలపరచి భద్రపరచబడగలుగు వారము అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన గాయములలో మనం దాగిన వారమైతే, ఆయన సన్నిధిలో మనం చేరిన వారమైతే, ఆయన సన్నిధిలో మనకి ఆశ్రయము ఉన్న నాడు వచ్చే మాసము నుండి మనం సన్నిధి పండుగలు చేసుకుంటూ ఉన్నాం. ఘనంగా అద్భుతంగా పండుగలు చేసుకుందాం. అప్పుడు మీకు వివరిస్తాను సన్నిధి ఎలాగో మనకి మాటు, మనకి ఘాటు, మనకు కోట, మనకు దుర్గం మనం వివరించుకుందాం. అంత పర్యంతం ఈ చిన్న కుందేళ్ళు రాళ్ళ సందులలో జొచ్చి క్రూర మృగాల నుండి, ఎగిరే గద్దల నుండి తన్ను తాను భద్రము చేసుకునేది అయి ఉంటున్నది. అలాగున యేసయ్యే మనకి నివాసం, మనకి దుర్గం, మన కోట, మన ఆశ్రయం, మనం నమ్ముకోదగిన మంచి సహాయం. కీర్తనలు 18:2 పాపా, కీర్తనలు 31:3, 4 యెహోవా నా శైలము, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. రైట్. రెండవ వచనం చదివే పాపా. యెహోవా నా శైలము, నా కోట, రైట్. నన్ను రక్షించువాడు, రైట్. నా కేడము, రైట్. నా రక్షణ శృంగము, రైట్. నా ఉన్నత దుర్గము, రైట్. నా దేవుడు, రైట్. నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. చూసారా, మన ప్రార్థనలు రావు ఇవేమి. ఎన్ని మాట్లాడుతారు చూడండి. శైలము, కోట, కేడము, శృంగము, దుర్గము, ఆశ్రయము, ఎన్ని అంశాలు. బైబిల్ మిషన్ వారి యొక్క ప్రార్థనలో బైబిల్ ఉండాలండి. అయితే మనం కూడా బైబిల్ మిషన్ వాళ్ళం. ఇంత మంచి ప్రార్థన చదువు పాప. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. ఇంటికి వెళ్ళి చదువుకోండి 18వ కీర్తన.
ఇబ్బందిలో, కలతలో, ఆపదలో, బాధల్లో, వేదనలో, చింతనలో ఉన్నప్పుడు దావీదుకు ఏది ఆశ్రయమో దుర్గమో, ఆ ఆశ్రయము దుర్గమే ఈ వేళకి మనకి కూడా అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు తోడయ్యుండు దేవుడు. కీర్తనలో 31:3 నా కొండ, రైట్, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. రైట్, నా ఆశ్రయ దుర్గము నీవే. రైట్. 4 నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా ఒట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. రైట్. దావీదు యొక్క మరి యొక్క ప్రార్థన. అందుకే పేతురు భక్తుడు చక్కగా తెలియజేస్తారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనములు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. రైట్. పరమగీతం 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. రైట్. యేసయ్యలో మనం దాగి ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం దాచబడాలి. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 2 సమూయేలు 22:3. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. ఆయనే నాకు రక్షకుడు. చిన్న కుందేలుకు రాయే రక్షణ, అలాగే చిన్న విశ్వాసులమై ఉన్న మనకు యేసయ్యే మన రక్షణ. చదువమ్మా. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. రైట్. ద్వితీయోపదేశకాండం 20:4. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ శత్రువులతో యుద్ధము చేసి మేము రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అందుకే మనం పాడుకుంటాం, కోటయు నా ఆశ్రయం. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనములు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. మీకు తెలిసిన వాక్యమే, బండ క్రీస్తు. మీరు నన్ను ఆధారం చేసుకుని, నా వద్ద నేర్చుకుని, నా చిత్తం తెలుసుకొని, నా మార్గం కనుగొని మీరు నా మీద మీ ఇల్లు కట్టుకున్న ఎడల, నన్ను ఆధారము చేసుకున్న ఎడల, వానలు కురిసినా వరదలు వచ్చినా, మీరు బండ అయిన నా మీద పునాది వేయబడి కట్టబడిన ఇల్లు అయి ఉన్నారు. కాబట్టి మీరు తొనకరు బెనకరు, కూలిపోడు, మాయమైపోడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన బండ ఎవరండి? క్రీస్తు. ఆ బండే రాయి. ఇంకోసారి ఎప్పుడైనా రాళ్ళ గురించి, పునాదుల గురించి తర్వాత చెప్పుకుందాం, ఇప్పుడు సమయం కాదు. దేవుని బిడ్డలారా, మనం
దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని సమయం కొరకు వేచి ఉన్నారు. ఒక వాక్యం చూపించి ముఖ్యమైన వాక్యం ముగించేస్తాను. యోహాను 7:6. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. గమనించండి, ఈ సందర్భం మీకు చెప్తాను. అప్పుడు ఈ సందర్భములో పర్ణశాలల పండుగ జరుగుతూ ఉంది. యేసయ్య పర్ణశాలల పండుగలోనికి వెళ్ళాలి. పండుగలోనికి వెళ్ళకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చినట్లే, ధర్మశాస్త్రం అన్యాయమైపోద్ది. ప్రభు వెళ్ళాలి, వెళ్తే ప్రభువుని చంపుతారు. వెళ్ళాలా మానాలా? ఇక్కడ ప్రభు అంటారు, నేను వస్తాను కానీ ఇప్పుడు కాదు, మీ సమయం ఎప్పుడు రెడీయే, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నా సమయము ఒకటి ఉంది. నా సమయం నియమితమై ఉంది. అందుచేత నా సమయం వచ్చినప్పుడు నేను వస్తానని చెప్పి ఆ అలజడి అణిగిపోయిన తర్వాత, మార్గం సరళమైన తర్వాత, సురక్షితముగా సమస్తమును సమకూడింది అని ప్రభువుకి ఒక సంగతి నిశ్చయమైన తర్వాత పండగలోనికి వెళ్తారు. కానీ సమయం బట్టి, సందర్భం బట్టి వీళ్ళు ఏకీవిస్తారు. అలాగే విశ్వాసులమైన మన జీవితంలో ప్రతి దానికి దేవుడు ఒక సమయం నిర్ణయించాడు అని విశ్వసించాలి. ఆ సమయము కొరకు మనం ఏం చేయాలి? నిరీక్షించాలి, ఓపిక పట్టాలి, తొందరపడకూడదు. అందుకే ప్రభు అంటారు, నా సమయము, యోహాను సువార్తలో పదే ఆయన సమయం ఇంకా ఆసన్నము కాలేదు. అందుచేత తొందరపడకూడదు. ప్రతి దానికి దేవుడు ఏం నిర్ణయిస్తారండి? సమయం. ఆ సమయము కొరకు మనం వేచి ఉండి ఆ సమయమును మనకు బయలుపరచమని మన ప్రభుని ఏం చేయాలి? అడగాలి, తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యం మనం తప్పకుండా చెయ్యాలి. లేకపోతే సమయం ఏమైపోద్ది చెప్పండి? మించిపోద్ది. డిఎల్ మూడి అనే భక్తునికి ప్రభువు చెప్పాడంట, ఓ మూడి, నువ్వు వెళ్ళి క్రింద వంటగదిలో ఉన్న హోటల్ వంటగదిలో ఉన్న కుక్కుతో మాట్లాడు, వంట మెస్సుతో మాట్లాడు. రాత్రి అయిపోయింది, అలసిపోయాడు, మీటింగ్కి వెళ్ళి వచ్చాడు పెద్ద ఆయన. ప్రభువా, నీకు తెలుసు కదయ్యా, అలసిపోయానయ్యా, ఓపిక లేదయ్యా, ఉదయాన్నే నేను లేచి వెళ్తానయ్యా, వెళ్ళి ఆ వంట కిచెన్లోకి వెళ్ళి కుక్కుతో మాట్లాడతాను, ఉదయాన్నే వెళ్తానయ్యా, రాత్రికి అవకాశం ఇయ్యయ్యా. ప్రార్థన చేసుకున్నాడు, దేవుని చిత్తం కూడా తెలుసుకోవాలా, పండుకున్నాడు. ఉదయం ఏంది, తెల్లవాడైంది, గబగబ వెళ్ళాడు కిచెన్లోకి. కిచెన్ అంతా అల్లకల్లోలంగా ఉంది, అలజడిగా ఉంది. ఏంటబ్బా, ఏమైపోయిందబ్బా? ఉదయం వెళ్ళి కిచెన్లోకి మార్గం సరళం చేసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ కుక్క అంటే ఎలాడుతున్నాడంట సీలింగ్కి ఊరేసుకొని. సరే, సమయం ఏమైపోయింది? మించిపోయింది, అయిపోయింది. అప్పుడు విలవిలాడిపోయి ఏడ్చాడు అంటండి. ఎందుకు? సమయం ఏమైపోయింది? మించిపోయింది, దాటిపోయింది. కాబట్టి పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, మాబోటాలు మరింత ముఖ్యం. సమయం అనేది చాలా ప్రశస్తం. దేన్ని పోయినా మనం సంపాదించుకోగలము, కానీ దేన్ని సంపాదించుకోలేము. కాబట్టి ఈ కుందేల్ని మీరు చూసేసేయండి, ముగించేసుకుందాం. ఆ చలి ప్రదేశంలో ఈ చిన్న కుందేళ్ళు గుహలో ఉంటే చలికి చచ్చిపోతాయి. చలికి చచ్చిపోకుండా ఉండాలి అంటే అవి ఎండలోనికి వచ్చి సెదదీరాలా, ఎండ వేడి వాటి ఒంటికి పట్టాలా, వెట్ట పుట్టాలా, గూట్లోకి వెళ్ళి మళ్ళీ దాక్కోవాలా. అవి బయటకు వచ్చేసరికి వాటి ప్రమాదం పొంచి ఉంది. అవి బయటికి రాకపోతే చలి చచ్చిపోతాయి. బయటకు వస్తే ఎగురుతూ ఉన్న గద్దలకి ఆహారం అవుతాయి, క్రూర మృగాలకి ఆహారం అవుతాయి. ఏం చెయ్యాలా? అవి ఆ బండల మీద సెదదీరి దృష్టి సారించి క్రూర మృగాల్ని వీక్షిస్తూ అపాయం పొంచి ఉంది అనగానే వెంటనే
చిక్కుమని ఆ కొండ బీటల్లోనికి జొరబడిపోయి కాపాడుకుంటాయి. అదే మీరు చూస్తున్నాడు, చేసుకుందాం. కాబట్టి ఆ కొండ బీటలలో ఉన్న చిన్న కుందేళ్ల రూపం రాయి రూపంగా మారిపోద్ది. కాబట్టి రాయి కళ, రాయి యొక్క సొగసు వాటికి అద్దుద్ది. కాబట్టి రాతితో పాటు అది ఒకటైపోద్ది. కాబట్టి ఏ జీవి కూడా వాటిని ఏం చేయలేదంటండి, పసిగట్టలేదు. అలాగున ప్రభు సన్నిధిలో మనం దాగి ఉంటే ప్రభు వలే మనం తయారవుతాం. అందుకే శిష్యులు కూడా ప్రభువుతో మసలి ఎట్లా ఉన్నారు, ప్రభు వలే మారిపోయారు. అందుచేత గెత్సెమనే తోటలో ప్రభువుని శిష్యుల్ని వారు ఏం చేయలేకపోయాడు, గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి ఆయనలో దాగి ఉంటే ఆయన మహిమ, ఆయన కళ, ఆయన రూపం, ఆయన కాంతి, ఆయన ప్రకాశత, ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన సర్వ సద్గుణాలు మనకు అబ్బుతి అట్లు అబ్బబడి మేఘమెకల ధన్య ప్రభువును దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధ ఆదివార పర్వదినమున జ్ఞానైన సొలొమోను నేను అజ్ఞానిని, పశుప్రాయుడను, విద్యాభ్యాసం చేయని వాడిని అని ఎలాగున తన్ను తాను వెర్రివాణిగా చేసుకుని నీ వాక్యం ఎదుట నీ సన్నిధిలో సమస్త జ్ఞాన సంపద అందుకున్నారు. అలాగున దేవా, నీ సన్నిధిలో ఉన్న నీ కళ, నీ జ్ఞానం, నీ వివేకం బైబిల్ మిషన్ వారమైన మాకు దైవజనుని ద్వారా ప్రసాదించిన ధ్యానాభ్యాసమును అలవర్చుకొని అనంత జ్ఞానం, అనంత దివ్య లక్షణములు మేము సంపాదించుకొని చీమల వలె మెలకువను, సమిష్టి కృషిని, శ్రమను మేము అభ్యాసం చేసుకునటం ద్వారా, చిన్న కుందేలు వలె నీళ్ళు దాగి ఉండటం ద్వారా మేము ఈ లోకములో కాలమార్పులు, వేసవి గాడ్పులు, అలాగే దుష్టులు, అలాగే అనేక రకరకములై ఉన్న మారుతున్న పరిణామాలను ఎదుర్కొనగల ధన్యత, దీవెన, భాగ్యం మాకు ప్రసాదించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.